ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు బెండి స్టఫ్డ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి మంచి పేస్ట్ వచ్చే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము చపాతీలోకైనా తినచ్చు, అన్నంలోకి మనము సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేయాలి. ఎండు కొబ్బరి, పసుపు, వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నటువంటి మిశ్రమాన్ని మనము బెండకాయల్లోకి స్టఫ్ చేయాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బెండకాయలను రెండు వైపులా చివర్లు కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టుకొని మనము మిరపకాయ బజ్జీలకు ఎలా చేసుకుంటామో ఆ విధంగా మధ్యలో పెట్టుకొనేసేసి ఇలా బెండకాయ లోపలికి ఈ మిశ్రమాన్ని అంతా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి బెండకాయలోకి ఈ విధంగా ఫిల్ చేసుకొని ఇది అన్నంలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే అందరికీ ఇది చాలా ఫేవరెట్. ఇది మహారాష్ట్రలో ఎక్కువగా చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొనేసేసి అందులో ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ విధంగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులోని ఆయిల్ వేసి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా మనము బెండకాయలను స్టఫ్ చేసుకునేటువంటి ఈ విధంగా బాండ్లీలో వేసుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా నీట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని నీట్గా చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చాలా బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క దాన్ని కదుపుతూ నీట్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బెండకాయ ఫ్రై తయారైంది. దీనిని మనం ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.